పల్లె పల్లెల్లో అక్షర దీపాలు, అందరి బతుకుల్లో చక్కని వెలుగులు. పల్లె పల్లెల్లో అక్షర దీపాలు, అందరి బతుకుల్లో చక్కని వెలుగులు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, సర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, సర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన రాష్ట్రం వారి యొక్క వస్త్రధారణ. అలాగే రాజస్థాన్ రాష్ట్రం నుంచి రూపా ప్రవళి, రాజస్థాన్ రాష్ట్రం నుంచి వారి యొక్క వస్త్రధారణ. అలాగే బీహార్ రాష్ట్రం నుంచి జయశ్రీ మోహన్ ప్రసన్న, బీహార్ రాష్ట్రం నుంచి వారి యొక్క వస్త్రధారణ. బెంగాల్ రాష్ట్రం నుంచి నందిని వర్ధిని, వారి యొక్క వస్త్రధారణ. అలాగే పంజాబ్ రాష్ట్రం నుంచి సంతోషి గంగారత్నం, పంజాబ్ రాష్ట్రం వారి యొక్క వస్త్రధారణ. ఈ విధంగా ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి మన భారతీయ ప్రజలు, స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎంతగానో ప్రయాసపడుతున్నారు. కులము మతము వివక్ష చూపకుండా అందరూ ఒక్కతాటిపై ఉండేదానికి చాలా ప్రయాసపడతాం. ఈ విధంగా మనం ఎంతో మంచి వస్త్రధారణ ధరించి వారి యొక్క ఏకత్వాన్ని సాధించడానికి చూపించిన విద్యార్థులకు మరి ఒక్కసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇంత చక్కగా మా పిల్లల్ని అతి తక్కువ సమయంలో మన ముందు ఇలా తయారు చేసి నిలబెట్టిన శ్రీమతి రామలక్ష్మి గారి హిందీ మేడం గారికి, అలాగే కుమారి రత్నం గారు తెలుగు మేడం గారికి